పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మాస ఆరంభపు వాగ్దాన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచి స్థిరపరచి నడిపించునుగాక. 9వ నెలంతా కాచిదాచి కాపాడిన దేవునికి 2 చేతులు పైకెత్తి చేతులూపుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. పోయిన నెల ఇలాగనే మొదటి తేదీన దేవుని సన్నిధిలో కూడి జీవము కలిగిన దేవుని వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. పోయిన నెల ప్రభు చేసిన వాగ్దానం ఏమిటండి? అది మీకు దొరుకును. ఏమన్నా దొరికేయా? దుఃఖం పోయి సంతోషం కలిగిందా? కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోతున్న దినాలలో కూడా ఇంకా ఎన్నో దొరికేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇంకా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యాన్ని చేసి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సమస్తమును మీకు దొరికేటట్లుగా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలరా, ఈ నెల కూడా ప్రభు మనకు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు. నిన్న దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. తెల్లవారుజామున చాలాసేపు మీ అందరి కోసం ప్రార్థనలు చేశాను. దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. మరలా చెప్తాను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. ఈ నెల ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా, పరిచర్యలో గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా, ఆత్మీయతలో దేవుడు సమృద్ధి అభివృద్ధి దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. దేవుని ప్రియమైన పిల్లలారా, అన్నిటికీ ఈ లోకములో ధనము అవసరమై ఉన్నది. గ్రంథకర్త కూడా చెప్తాడు బైబిల్లో, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వస్తును, అన్నిటికీ అక్కరకు వస్తుంది. మీటింగ్ పెట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, కొనాలన్నా, తెచ్చుకోవాలన్నా, సొంతం చేసుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఏది చెయ్యాలన్నా ఏముండాలి అని అంటే ధనం ఉండాలి. అందుకే ధనము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వస్తుంది, అక్కరకు వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఎందుకో ఈ నెల దేవుడు ఈ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం మొదటి రోజు మొదటి పూట నీకు నాకు ఈ పరిచర్యకు వాగ్దానం ఇస్తున్నాడు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ధన సమృద్ధి చేత దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఇంతకాలం లేమి చేత, కొదవ చేత ఎంత ప్రయాసపడుతూ ఉన్నా, ఎంత పరుగులు తీస్తూ ఉన్నా, ఎంత పోరాడుతూ ఉన్నా, ఎంత మనము ప్రయత్నిస్తూ ఉన్నా విఫలమైపోయి, నష్టపోయి, ఓడిపోయి, ఏమిటండి ఏదైనా చేయడానికైనా, ఏదైనా తీసుకోవడానికైనా ధనము లేక మనము కృంగిపోయి బాధపడిన రోజులు
ఇక మీదట ఆయన ముగించేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి రీతిగా నీ చేతి నిండా దేవుడు ధనమునిచ్చి నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. రహస్య స్థలమందు మరుగై ఉన్నటువంటి ధనమును దేవుడు నీకు దయచేయునుగాక. రహస్య స్థలమందు, మరి ఎక్కడ ఆ రహస్య స్థలములలో ధనము మరుగై ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ నుండి దేవుడు సమృద్ధిగా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. సమృద్ధిని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ధనమును దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు, నీకు ఇచ్చేదను అని చెప్తూ ఉన్నాడు. కోరేషుతో చెప్పబడినటువంటి మాట ఇది. కోరేషుతో చెప్పబడినటువంటి మాట ఎందుకో మరలా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటప్పుడు తీసుకోవడానికి మనకెందుకు బాధ? ఆయన ఇచ్చేటప్పుడు మనం పొందుకోవడానికి ఎందుకు బాధ? ఆయన ఇచ్చేటప్పుడు తీసుకోవడానికి ఎందుకు బాధ? అందుకే ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు నీకు కావలసినటువంటి సమస్తమును ఏది కొదవ లేకుండా, తక్కువ లేకుండా సమృద్ధి ధనమును దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. నాకు ధనము వద్దన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. అందరూ ధనము కావాలని కోరుకుంటారు, ధనము కావాలని ప్రయాసపడతారు. ప్రియులారా, మనకు ఆయన ఇచ్చే ధనం ఏమిటి? ఆయన మనకిచ్చే ధనం ఏమిటి? ఆత్మీయ జీవితానికి, శారీరకమైనటువంటి పోషణకు, మనుగడకు సమృద్ధి అయినటువంటి ధనమును ఇస్తాడు. లేఖనాలలో కొన్ని విషయాలు కొద్దిసేపు మాత్రమే నేను మీకు దేవుని వాక్యాన్ని చెప్తాను. చూడండి, మీరు దేవుని వాక్యాన్ని చదువుతారు. ఆయన ఇచ్చే ధనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యం. పరలోక రాజ్యము పొలముల్లో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ధనమును పోలి ఉన్నది. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఇక్కడ వాక్యాన్ని మనం చదివినప్పుడు రహస్యము అని అంటే దాచబడినది, మరుగైనది, కనబడనిది. కనబడేది కాదు, కనబడనిది. ఇక్కడ వాక్యాన్ని మనము చదివితే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదని చెప్తున్నాడు. ధనమును పోలి ఉన్నదని చెప్తున్నాడు. ఈ భూమి మీద బతకడానికి ధనము కావాలి. అయితే ఆ ధనమును దేవుడు ఇస్తాడు, అడగక మునుపే అవన్నీ ఇస్తాడు. ఇంతకాలము బాధపడిన బాధకు, పడిన ఇబ్బందికి, ప్రయాసమునకు దేవుడు గొప్ప ప్రతిఫలము కలుగునట్లుగా ఆయన ధనమును దయచేయునుగాక. అయితే ఈ లోకము మటుకు మాత్రమే కాదు మనం ప్రభువుని నమ్మింది. మనలను ఈ లోకములో బతుకమని చెప్పింది ఈ లోకము మటుకే కాదాయన. మనము పరలోకమందు ప్రవేశించడానికి తన రక్తాన్ని కార్చి మనందరి కోసము ప్రాణాన్ని ధారబోసాడు. దేవుని పిల్లలారా, ఆయన ఇచ్చే ధనం ఏమిటి అని అంటే పరలోక రాజ్యము. ఏమిటండి? ఏమని చదువుతున్నాం మనము? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాను అని అంటే మనము గుర్తుపట్టాలి, పరలోక రాజ్యమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యమును దేవుడు మనకు దయచేయబోతున్నటువంటి రాత్రి నిశ్చయముగా దేవుడు నిన్ను పరలోక రాజ్యములో నిలిచి ఉండునట్లుగా ఆయన నీకు పరలోక రాజ్యం అనే ధనమును ధారాళంగా దయచేయబోతూ ఉన్నాడు. సమృద్ధిగా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. సమృద్ధి ప్రవేశము పరలోక రాజ్యములో నీకు అనుగ్రహించబడబోతున్న రాత్రి. ధనం అంటే పరలోక రాజ్యం.
అటువంటి ధనమును దేవుడు నీకు దయచేయబోతున్నటువంటి రాత్రి లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యం. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉంది. దేనికి ఇష్టమై ఉంది? మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి. చిన్నమందా భయపడద్దు, కలవరపడద్దు, కలత చెందొద్దు. ఏమిటి నా బ్రతుకు, ఏమిటి నా పరిస్థితి, ఏమిటి నా స్థితిగతులు, అసలు ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది? ఎంత ప్రయాసపడినా ప్రతిఫలము లేదు. రాత్రంతా ప్రయాసపడుతున్నాను, వల వేస్తున్నాను, లాగుతున్నాను, ఏమీ దొరకట్లేదు. నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, నేను తిరగని చోటు అంటూ లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ యొక్క మనుగడను బట్టి నువ్వు చింతిస్తూ నువ్వు కృంగిపోతున్నావేమో, ఈ రాత్రి కృంగిపోవలసినటువంటి అవసరము లేదు. రాజ్యమును నీకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ మాటను బట్టి నేనేమి చెప్తాను అని అంటే, పరలోక రాజ్యమును ఇచ్చిన దేవుడు ఈ భూలోకములో నీకు ఆశీర్వాదమును ఇవ్వడా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, ఈ భూమి మీద కావలసినవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. చెయ్యాల్సింది చేస్తే కావాల్సినవి నువ్వు అడగకుండానే దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు చెయ్యాల్సింది చేయకుండా చేయకూడనివన్నీ చేసి నా కర్మ నా కర్మ నా కర్మ అనుకుంటే ఆ కర్మలోనే ఉంటావు. తండ్రికి నీకు రాజ్యము అనుగ్రహించడానికి ఇష్టమై ఉంది. మనం ఎవరినన్నా ఏదన్నా అడిగితే ఇస్తారో ఎవరో, వాళ్ళకు నా మీద ఇష్టం ఉందో లేదో, వాళ్ళు నా మీద ఆశ ఉందో లేదో, నాకు ఇస్తారో ఎవరో అని భయపడుతూ ఉంటాం. ఏం భయపడని అవసరంలా తండ్రికి మనకు రాజ్యము ఇవ్వడానికి ఇష్టముంది గనక దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మొదట నీకు ఏ ధనమును దేవుడు దయచేయబోతున్నాడు అని అంటే, పరలోక రాజ్యం అనే ధనమును దయచేయబోతూ ఉన్నాడు. నీకు ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉంది. 5 మంది పిల్లలు ఉన్నారు. తండ్రి ఊరెళ్తూ 5 మందిని పిలిచాడు. ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇస్తా. ఒక్కడికి 10 రూపాయలు ఇచ్చాడు పెద్దోడికి. రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు నాకు ఇస్తాడో ఇవ్వడో. ఏమిటండి, ఒక తండ్రికి 5 పిల్లలుంటే సమానంగా ఇస్తాడా? ఒకడికి హెచ్చు తగ్గులు ఇస్తాడా? ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వకుండా ఆపుతాడా? అలా చేసేవాడు కాదు కదా. మన పరలోకమందున్న తండ్రి అన్యాయస్తుడు కాదు కదా. నలుగురికి ఇచ్చాడు. ఆఖరి వాడికి ఇవ్వలేదు. ఇల్లేవో నాకిచ్చాడు అనుకుంటుంటే ఆ చిన్నోడు నాకేయలేదని ఏడుస్తున్నాడు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, వాని వయస్సు చిన్నది అయితే మంచి తండ్రి గనక ఆ చిన్నోడికి కావలసినవన్నీ ఇచ్చేటట్లుగా ఆ చిన్నోడి డబ్బులు పెద్దోడికి ఇచ్చేసి వెళ్ళాడు. అర్థమైనట్లేదు మీకు? ఆ చిన్నోడి ప్రతి అక్కరలో అవసరతలు చూసుకొనున్నట్లుగా పెద్దోడికి ఇచ్చేసి వెళ్ళాడు. వాడికి ఏం కావాలో. ఎందుకు ఆ చిన్నోడి చేతికి ఇవ్వలేదు అని అంటే, దానిని వాడుకునే ఆలోచన, జ్ఞానము వాడికి తెలియదు. ఇంట్లో చిన్నపిల్లలు నాకు పప్పలు కావాలా అని ఏడిస్తే 500 కాగితం ఇస్తాము వాడికి?
ఇస్తే ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలుగా చించేస్తాడు. ఏ వయస్సులో ఏవి ఇవ్వాలో అవి ఇస్తాడు. అయితే చిన్నమందా భయపడద్దు. ఎందుకో తెలుసా? మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ నెల దేవుడు ఏమిటండి, చాలా రోజుల నుండి నీ రాజ్యం ప్రభువా, నన్ను చేర్చుకో, మమ్మల్ని చేర్చుకో, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని చేర్చుకొని బాధపడుతూ ఉంటే నా బాధ అంతా తీరిపోవునట్లుగా ఈ పరిచర్యకు అప్పగించబడిన ప్రతి ఒక్కరిని, పరిచర్యలో కొనసాగించబడుతున్న మమ్మల్ని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి, రాజ్యము ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. మనకు దేవుడు నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని కలగజేస్తూ ఉన్నాడు. సమృద్ధి ప్రవేశాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. రాజ్యము ఇవ్వడానికి, రాజ్యము అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ధనమును దయచేయబోతున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మీరు దేవుని యొక్క వాక్యంలో చదువుతారు. ఏ ధనం ఇస్తాడు ఆయన? ఏ ధనం ఇస్తాడు? సంఖ్యాకాండము 3వ అధ్యాయము 48వ వాక్యం. చిన్నములు ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, విమోచనము కొరకు ఇయ్యబడిన ధనము, విమోచన ధనము. ఏ ధనం అండి? ఆయన పరలోక రాజ్యం అనే ధనమును ఇస్తాడు. రెండవది విమోచన క్రయధనము. ఎందుకు అని అంటే, మనము విమోచించబడాలి అని అంటే, ఎక్కడో దాస్యములోనికి వెళ్ళిపోయాం కదా, ఎక్కడో పట్టబడ్డాము కదా, ఎక్కడో కట్టబడ్డాము కదా. బైబిల్ చెప్తుంది, విమోచన క్రయధనమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు ఈ నెలలో. పరలోక రాజ్యం అనే ధనము మాత్రమే కాదు, విమోచన క్రయధనమును కూడా నా దేవుడు నీకు ధారాళంగా దయచేయబోతున్న ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. చెబుదాం బిగ్గరగా. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము చదివితే నిర్గమకాండము 21వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదవండి. వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల, వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ప్రాణ విమోచన ధనము. ఇప్పుడు కీర్తనల గ్రంథంలోనికి వచ్చి చదివితే చక్కగా అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 9వ చరణం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అది ఎన్నటికీ తీరకుండా అట్లు ఉండాల్సిందే. అది అలా ఉండాల్సిందే. అలాగా స్టాండర్డ్గా ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఒకడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు, దేవుని సన్నిధిలో వాని కోసం ప్రాయశ్చిత్తం చేయబడినట్లుగా ఎవ్వరు లేరు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు. ప్రాయశ్చిత్తం అంటే విడిపించేవాడు ఎవరు లేడు. ఎందుకంటే బైబిల్లో మనం చదువుతాం, వాడు ఊరకనే అమ్ముడుపోయాడు, పాపములను బట్టి అమ్ముడుపోయాడు. పౌలు గారు అదే చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని.
దేనికి అమ్మబడ్డాడు ఈయన గారు? దేనికి అమ్మబడ్డాడు? రోమాపత్రిక 7వ అధ్యాయంలో మీరు చదవగలుగుతారు ఆ మాట. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పాపమునకు అమ్మబడ్డాడు ఈయన. 14వ వాక్యం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని. గలతీ పత్రిక 5:19లో శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఇప్పుడు చదవద్దు. ఊరకనే అమ్మబడ్డాడు. ఊరకనే దోషములను బట్టి అమ్మబడ్డాడు, పాపమును బట్టి అమ్మబడ్డాడు, పాపమునకు అమ్మబడ్డాడు ఊరకనే. ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాసుడిగా దాస్యములోనికి, దాస్యం అనే కాడిని పెట్టి వాడు ఆట ఆడిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఊరకనే పాపానికి, దోషానికి అమ్మబడ్డారు. ఇప్పుడు ఈ వ్యక్తి విమోచించబడాలంటే, ఈ వ్యక్తి విడుదల పొందాలంటే, ఇతని కొరకు విమోచన క్రయధనము చెల్లించేవాడు కావాలి. ఈ 49వ కీర్తనలో మనం ఏం చదివాము అని అంటే, అది ఎన్నటికీ తీరనంత అప్పు. 35 సంవత్సరాల కిందట చెప్పేవాళ్ళు, ఈడు అప్పు చేశాడు, వాడి కొడుకు జీవితాంతం ఊడిగం చేసినా అప్పు తీరిపోదరా అని అనేవాళ్ళు. అట్లాగనే వీడి విమోచన క్రయధనము ఎట్లాంటిది అని అంటే, ఎన్నటికీ ఇక తీరదు. వాడు కుళ్ళు చూడకుండా బ్రతకాలంటే, వాడికి విమోచన కలగాలి అని అంటే, వాడు విడిపించబడాలి అని అంటే, ప్రాణ విమోచన ధనము వాడు ఖచ్చితంగా తీసుకోవాలి, అవసరమై ఉన్నది. వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకనే కదా అమ్ముడు పోయింది. డబ్బులుంటే విమోచించుకొని ముందుకు వస్తాడు కదా. లేదు వాడి దగ్గర. పోనీ ఒకవేళ వెండి ఇద్దాము, బంగారు ఇద్దాము, వజ్రాలు ఇద్దాము, భూములు ఇద్దాము, ఇండ్లు ఇద్దాము అని అంటే దాని వలన తీరేది కాదు. సాతానగాడు యేసు ప్రభుని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి ఈ లోక మహిమలన్నీ నిమిషంలో చూపించి, నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. అంటే ఈ లోక మహిమలన్నీ ఎవరి వశములో ఉన్నాయి? సాతానుగాడి వశములో ఉన్నాయి. ఇక ఏమిచ్చి నువ్వు వాడి దగ్గర నుండి విమోచన పొందుకుంటావు? ఏమిస్తే వాడి దగ్గర నుండి నువ్వు విడుదల పొందుకుంటావు? ఈ నెల జీవము కలిగిన దేవుడు ఎందుకో మనతో ఓ ప్రత్యేకమైన శైలిలో మాట్లాడుతూ ఉన్నాడు. కృపగలిగినటువంటి దేవుడు నీ ప్రాణ విమోచన ధనమును నీవు పొందుకునేటట్లుగా ఆయన రహస్య స్థలములోని మరుగైనటువంటి ధనాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నటువంటి రాత్రి ఈ రాత్రి. చదవండి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరి కొరకండి? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, 20-28ని మనము చదివితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. ఆయన ఎవరు బలవంతం చేయలే, తన్ను తానే అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు. ఎందుకు అని అంటే ఆయన రక్తము చెందించకపోతే, ఆయన ప్రాణము ధారబోయకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన రక్తములో మాత్రమే, ఆయన రక్తములో మాత్రమే మనకు విమోచన కలుగుతుంది. భక్త కోటికి పేతురు మొదటి పత్రిక రాస్తూ చెప్తాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, నిర్దోషమును అమూల్యమైనటువంటి యేసు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డాడు. ఆయన తన రక్తమును క్రయధనముగా ఇచ్చి అపవాది కబంధ హస్తాలలో నుండి, పాపమునకు అమ్మడబోయిన స్థితిలో నుండి మనకు విడుదలను కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు విడుదల కలగజేశాడు, మనకు విమోచన కలగజేశాడు, మనకు విమోచన కలగజేశాడు. అందుకే బైబిల్లో వారి విమోచకుడు బలవంతుడు అని రాస్తుంది. ఎవరంటారండి విమోచకుడు? బలహీనుడు కాదు, బలహీనుడు కాదు, బలహీనుడు కాదు. ఆయన్ని బస్టాండ్లో పట్టుకున్నారు, చెట్టుకు కట్టేశారు. ఎవరో చెప్తే పెళ్ళాము కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు మా ఆయన చెట్టుకు కట్టేసావు అని అంటే, మీ ఆయన తాగి 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు, అది కట్టి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఇలా ఈరోజు పని చేస్తే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తిన్నగా ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళ బంధువులకు ఫోన్లు చేశారు. ఏంటి అంటే మ్యాటర్ చెప్పట్లే, మడత పెట్టేశారు. తెలివైన వాళ్ళు వచ్చారు. ఉండు మా తమ్ముడు వస్తాడు, మా అన్న వస్తాడని ఫోన్ చేసింది ఆమె. అన్న తమ్ముడు వచ్చి మ్యాటర్ తెలుసుకుంటే, మా వల్ల ఎక్కడైతుంది, మేము కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. మరి ఎవరు విడిపిస్తారు ఇతన్ని? ఎవరు విడిపిస్తారు? అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయినటువంటి తమ్ముడు అదే టయానికి ఊరికి వచ్చాడు. అక్కను చూద్దామని వచ్చాడు. చిన్న అక్క అంటే ఇష్టం ఆయనకి. అక్కను చూడడానికి వచ్చాడు. చూస్తే గలిబిలి గందరగోళం జరుగుతుంది. ఏంటి అక్క అంటే, మీ బావ అప్పు చేసాడంటారా 2 లక్షల రూపాయలు, అది ఇది. అంతేనా అని చెప్పి చెక్కు రాసి ఇచ్చేసాడు. వాడు దుబాయ్ వెళ్ళిపోయి 1 కోటి 2 కోట్ల డబ్బులు సంపాదించుకొని వచ్చాడంట. 2 కోట్లు సంపాదించుకున్నోడికి 2 లక్షలు ఏం పెద్ద ఇబ్బందియా? అంటే ఒకరిని విమోచించడానికి బలం ఎక్కువ ఉండాలి, ఆర్థిక బలం ఎక్కువ ఉండాలి. అర్థమైందా అండి? జనం ఎంతమంది ఉన్నా కూడా వచ్చి చూసి వెళ్తారు. ఈ ప్రపంచంలో మహానుభావులు అన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు సమాజాన్ని ప్రక్షాళన చేద్దామని. కొందరు ఆ సమాజంలోనే కలిసిపోయారు. కొందరి గురించి అయితే చరిత్రలోనే లేవు, కొందరైతే చరిత్రలో నిలిచిపోయారు. యేసుక్రీస్తు అలాగా కాదు. విమోచకుడు బలవంతుడు. ఎంతటి బలవంతుడు అని అంటే, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడైనటువంటి బలవంతుడు. మన స్థితిగతులను మార్చుటకు బలవంతుడైనటువంటి దేవుడు. మన ఆర్థిక సమస్యలను మార్చుటకు బలవంతుడైనటువంటి దేవుడు. మన విమోచకుడు బలవంతుడు. మన రోగములను బాగు చేయుటకు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. మన ఆర్థిక సమస్యలన్నిటినీ సమసిపోయేటట్లుగా చేయుటకు బలవంతుడైన దేవుడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించుటకు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన నిన్ను పరలోక రాజ్యములో చేర్చడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన పుట్టక ముందే ఆయనకు ఒక పేరు, బలవంతుడైనటువంటి దేవుడు. బలవంతుడైనటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెబుదామంటే ఒకసారి గట్టిగా
రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. మొదటిది పరలోక రాజ్యమనే ధనాన్ని ఇస్తాడు. రెండవది ప్రాణ విమోచన క్రయధనం, ప్రాయశ్చిత్తం దేవుడు నీకు కలగజేస్తాడు. ఇంకొక మాటను కూడా మీరు చదవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ వాక్యం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. ధనము కాదు, విలువగల ధనము. నీ ఇంట్లో, నీ దేహం అనే ఇంట్లో విలువ కలిగినటువంటి ధనం ఉండాలి. ఏముండాలండి? విలువ కలిగినటువంటి ధనం ఉండాలి నీ ఇంట్లో. మనమే దేవుని ఇండ్లు. నీకు ఒక ఇండ్లు ఉంది. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో అంటే నీ దేహం అనే దేవాలయం అనే ఇంట్లో విలువ కలిగినటువంటి ధనం ఉండాలి. విలువ కలిగినటువంటి ధనం ఉండాలి. ఎవరింట్లో ధనం ఉంటుందట? జ్ఞానుల ఇంట. జ్ఞాని అంటే ఎవరు? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. అంటే ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తును నమ్ముకుంటారో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళ ఇంట విలువైనటువంటి ధనం ఉండాలి. ఏ ధనం ఉండాలి? విలువైనటువంటి ధనం. ఏమిటి ఆ విలువైనటువంటి ధనము? మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆ విలువైనటువంటి ధనాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి ధనము కలిగి మనము నడిపించబడాలి. విలువైనటువంటి ధనమును మనము కలిగి ఉండాలి. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19వ వాక్యములో సత్క్రియలు అను ధనము గలవారై ఉండాలి. ఏ ధనము? సత్క్రియలు అను ధనము గలవారై ఉండాలి. కనబడిందా మీకు? కనబడదు ఆ వాక్యంలో. సత్క్రియలు అనే ధనము గలవారై ఉండాలి. ఈ ధనం ఏ ధనం అంటే అండి? సత్క్రియలు అంటే మంచి పనులు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మీరు చదువుతారు. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వాక్యము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఏం చేయాలంటారండి? మేలు చేయాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. అంటే సత్క్రియలు అన్నటువంటి ధనము ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు సహోదరులకు మాత్రమే కాదు, విశ్వాస గృహమునకు చేరిన, విశ్వాస గృహము అంటే సంఘము. ఏ గృహం అండి? ఏంటండి? ఇప్పుడు ఈ గృహం విశ్వాస గృహం, ఫెయిత్ హోమ్. ఇక్కడంతా విశ్వాసులే నివసిస్తారు. అవిశ్వాసులు కూడా ఉన్నారా? ఉంటే మనం ఏం చేయలేం. ఈ గృహం ఎవరి గృహం అంటే విశ్వాసుల గృహం. ఇక్కడ చేరిన వాళ్ళల్లో సత్క్రియలు అన్నటువంటి ధనం ఉండాలి. సత్క్రియలు అనే ధనం ఉండాలి. ఈ సత్క్రియలు మనకేం చేస్తాయి? ఈ సత్క్రియల ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటి? మంచి పనులు చేస్తే, మంచి వ్యక్తిగా ఉంటే, సత్ప్రవర్తన కలిగి, సత్క్రియలు కలిగి జీవిస్తే, సత్క్రియలు చేసే వారికి వచ్చే ఆశీర్వాదం ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాము. రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. సత్క్రియను ఓపికగా చేయుచు
మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియలను ఓపికతో చేయాలి. నిన్న చేశాను, అలసిపోయాను, నడుము నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చేసింది, తలపోటు వచ్చేసింది అంటే కుదరదు. ఓపికతో చేస్తూ ఉండాలి. సత్క్రియలు చేసే వాళ్లకు మహిమ, ఘనత, అక్షయతను సత్క్రియలు చేస్తూ ఈ 3 వెతికితే వాళ్లకు నిత్య జీవము కలుగుతుంది. అందుకే దేవుడు పరలోకము అనే ధనాన్ని ఇస్తున్నాడు, ప్రాణ విమోచన క్రయధనమును ఇస్తున్నాడు, 3వదిగా సత్క్రియలు అనే ధనమునిస్తున్నాడు. పెద్దలు సామెత చెప్పేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అంటే వీడు మంచోడైతే, సత్క్రియలు కలిగిన వాడైతే అరణ్యములో కూడా హాయిగా ఉంటాడు. వీడు పనికిమాలోడు, పుల్లలు పెట్టేటోడు, ఊరుకున్నోళ్ళను ఏమిటండి వెళ్ళిపోతున్నటువంటి గాడిదను అట్లా పొడిచి తన్నించుకునేవాడైతే 6 కట్లు 3 కుట్లు. కొంతమంది చూడండి ఊరికి వెళ్తూ ఉంటారా, ఊరికి ఉండరు, అట్లా అంటారు. అంటే పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు. కొంతమంది లేనిపోనివన్నీ నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు, పనికిమాల పనులు. మన ఆ పనులు చేసే వాళ్ళం కాదు. దేవుడు మనకు అటువంటి ధనము కాదు, సత్క్రియలు అనే ధనమును దేవుడు మనకు ధారాళంగా దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటను మీరు చదవండి. దీనవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చదివితే, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన రత్నములను నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకోవడానికి 3 దినాలు పట్టింది. యుద్ధానికి నగలేసుకొని వచ్చారు. ఒలుచుకోవడం అంటే ఇంకా పిక్కోవడమే కదా. ఒలుసు చేతులకున్నవి, కాళ్ళకున్నవి. విచిత్రం ఏమిటంటే యుద్ధం. 3 రాజులు వచ్చారు యూదా వారి మీదికి యుద్ధానికి. యెహోషాపాతు రాజు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి దేవుణ్ణి నమ్ముకుందామని దేవుణ్ణి వేడుకున్నారు. కుటుంబాలుగా చిన్న పిల్లలు, శిశువులు సహా అందరూ దేవుని మందిరం ఎదుటకు కొత్తశాలకు వచ్చారు. ఉపవాసం ప్రకటించాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మీరు భయపడొద్దు, ఊరక యుద్ధ పంక్తులుగా నిలబడండి, చాలు, యుద్ధం నేను చేస్తానని దేవుడు చెప్పాడు. ఏమిటండి, 3 రాజులు ఒక రాజు మీదికి, 3 రాజులు ఒక రాజు మీదికి వస్తే పరిస్థితి ఏంటి? అవునండి, ఊరికే కత్తి కర్ర పట్టుకున్నాడు కానీ ఓపిక లేదు. అలాగా పాడే వాళ్ళను, స్తుతించే వాళ్ళను పరిశుద్ధ అలంకారము ధరింపజేసి వాళ్ళను ముందు పెట్టాడు. ఈ సైన్యాన్ని వెనకబెట్టారు. వాళ్ళు పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టి వాళ్ళు స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నారు. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదము. వాళ్ళు కాపురుల దుర్గము దగ్గరికి వచ్చి అలా చూశారు. వీళ్ళు పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టారు. ఆ 3 రాజులు ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళే కొట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు యుద్ధ భూమికి కాపురుల దుర్గము దగ్గర దాటి వచ్చి చూసేసరికి వాళ్ళంతా శవాలై ఉన్నారు. బంగారు మాత్రం ఆ ఎండకు మెరిసిపోతుంది. ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి అక్కడే ఒలుసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు సచ్చి 3 రోజులైంది కదా. ఆ శవం దగ్గర కంపు కొట్టలేదా? కంపు కంటే బంగారం ఇంపోయినట్టుంది. దేవుడిచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది.
దేవుడు ఇచ్చాడు వాళ్ళకు. కయ్యానికి కాలు దువ్వి నీ అంతు చూస్తాను, నిన్ను లేపేస్తాను, తీసేస్తానని కయ్యానికి కాలు దువ్విన శత్రువులనే కొల్ల సొమ్ముగా దేవుడు మార్చాడు. విస్తారమైన ధనం 3 రోజులు ఒలుచుకున్నారంట. ఎంతెంత ఒలుచుకున్నారంటే వాళ్ళు ఎంతైతే ఎత్తుకెళ్తారో. 50 కేజీలు ఎత్తుకెళ్తావనయ్యా? 50 కేజీలు ఎత్తుకెళ్తావా? ఇంకొక 5 ఎగస్ట్రా వేసుకొని ఓపిక తెచ్చుకొని ఎత్తుకెళ్ళిపోవడమే. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధాలు, శ్రమలు, బాధలు వీటన్నిటిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీ శత్రువును దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. నీ శత్రువునే నీకు కొల్ల సొమ్ముగా, విస్తారమైన ధనముగా దేవుడు మార్చబోతున్నటువంటి రాత్రి ఈ రాత్రే. ఎన్ని ధనాలు ఇచ్చాడండి? భూ సంబంధమైన ధనం ఇది, కొల్ల సొమ్ము. మొదటిది పరలోకమనే ధనము, రెండవది విమోచన క్రయధనము, మూడవది సత్క్రియలు అనే ధనమును, నాలుగవది కొల్ల సొమ్ము. ఈ భూమి మీద బతకాలి కదా, కొల్ల సొమ్ము. దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు కదా, మరి దేవునికి ధనం ఏమిటి? ఎందుకు ఇచ్చాడు ఇంత ధనము? దేవునికి ఏమిటండి? దేవుని ధనం ఏమిటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇంత ధనము? మనకి ఎందుకు ఇవ్వవలసి వచ్చింది ధనము? చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. కీర్తనల గ్రంథములో 135వ కీర్తన 4వ చరణములో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకమనే ధనం ఇచ్చాడు, ప్రాణ విమోచన క్రయధనం ఇచ్చాడు, సత్క్రియలు అనే ధనం ఇచ్చాడు, భూమి మీద బతకడానికి భూ సంబంధమైన ధనము, కొల్ల సొమ్ముని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఎందుకు ఇచ్చాడంటే నీవే దేవునికి ఒక ధనము. అర్థమైందా అండి? నీకు ధనం కావాలేమో కానీ దేవునికి నువ్వు కావాలి. దేవునికి నువ్వు కావాలి. నీవే దేవుని ధనం. నీవే దేవుని ధనం. అందుకు దేవుడు ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రికలో ఒక మాటను చదువుతారు మీరు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సొత్తుగా చేసుకోవడానికి, సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజల కోసము తన రక్తాన్ని ధారపోసి తన సొత్తుగా మార్చుకున్నాడు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. భయపడకుము, నువ్వు నా సొత్తు. ఎందుకంటే రక్తాన్ని ధారపోసి పవిత్రపరుచుకొని సొత్తుగా మార్చుకున్నాడు. ఊరక కాదు, ఆయన ఊరక కాదు, తన రక్తముతో కడిగి నీకు పరలోకమనే సొత్తు, ప్రాణ విమోచన క్రయధనమును పరలోక ధనమును, నీకు పరలోక ధనమును, ప్రాణ విమోచన క్రయధనమును, సత్క్రియలు అనే ధనమును, ఈ భూమి మీద కావలసినటువంటి ధనమును నీకు ఇచ్చి నిన్నే దేవుడు సొత్తుగా చేసుకున్నాడు. నీవు తప్ప ఆయనకి ఇంకేం అవసరం లేదు. నువ్వు ఉంటే చాలు ఆయనకు. మనకైతే అన్నీ కావాలి. ఆయన మన మీద దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ ఇంట్లో విలువైనది, నీకు నచ్చినది ఏదైనా విలువైనటువంటి వస్తువు ఉంటే పెళ్ళాన్ని కానీ భర్తను కానీ పిల్లలను కానీ ముట్టనిస్తామా? నువ్వు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు. నిన్నే దేవుడు తన సొత్తుగా మార్చుకున్నాడు, నిన్నే దేవుడు ధనముగా మార్చుకున్నాడు. అందుకే ఈ 4 విధాలైనటువంటి ధనములను నీకు ఇస్తున్నాడు. రహస్య స్థలములోని మరుగైన ధనమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించి దేవుని అడగండి, ఇస్తాడు ఆయన.